ఇందాక తణుకు నియోజకవర్గం అత్తిలి నుంచి గిరిధర్ అని మాట్లాడాడు ఇక్కడ. తర్వాత ఇంకొక కుర్రాడు కూడా మాట్లాడాడు. ఇంతటి అద్భుత పనితీరు కనపరిచిన రాధాకృష్ణ గారు ఎందుకు ఓడిపోయారు అనేది మాకందరికీ ఇప్పటికీ అర్థం కావట్లేదు అని చెప్పని. నిజం, ఒక రాధాకృష్ణ గారే కాదు, భావనపాడు పోర్టు ప్రతిపాదించిన శ్రీకాకుళం జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. అమరావతి పట్టిసీమ ప్రాజెక్టులు ప్రతిపాదించిన, రాజధాని నిర్మాణాన్ని ప్రతిపాదించిన గుంటూరు కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. కియా ప్లాంటు, గొల్లపల్లి రిజర్వాయరు, కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూటు, సెంట్రల్ యూనివర్సిటీ లాంటివి ప్రతిపాదించిన అనంతపూర్ జిల్లాలోనూ తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్సు, ఐఐటి, ఐజర్, అపోలో టైర్స్ లాంటి ఎన్నో సంస్థలు గ్రౌండింగ్ అవటానికి చొరవ చూపిన చిత్తూరు జిల్లాలోనూ తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. అంటే శ్రీకాకుళం జిల్లా నుంచి అనంతపూర్ జిల్లా దాకా తెలుగుదేశం పార్టీ ఓడిపోవటానికి చంద్రబాబు నాయుడు గారు అంటే అంత అధ్వాన పనితీరు కనపరిచారా? కాదు. చంద్రబాబు నాయుడు గారు, ఆయన క్యాబినెట్, వాళ్ళ పనితీరు, రాధాకృష్ణ గారు లాంటి అద్భుత పనితీరు కనపరిచిన శాసనసభ్యుల నిజాయితీ, నిబద్ధత ఇవేవి ప్రజల్లో చర్చనీయాంశం కాల. ప్రజల్లో చర్చనీయాంశం ఏం జరిగింది అని అంటే, ఇందాక మన తేజస్విని మార్చి 16 గురించి చెప్పింది. మార్చి 16కున్న విశిష్టత, అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జయంతి గురించి, అలాగే ఈరోజు విడుదలైన ఎన్నికల నోటిఫికేషన్ గురించి ప్రస్తావించింది. కానీ ఇదే సందర్భంలో మనం గుర్తు చేసుకోవాల్సింది ఇంకోటి ఉంది. 2019 మార్చి 16 నారాసుర రక్త చరిత్ర అని చెప్పని ఒక బ్యానర్ ఐటమ్ రాయించారు. ఎవరి రక్త చరిత్ర అది? ఇవాళ 2024 మార్చి 16 అదే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు ఆ రోజు వివేకానంద రెడ్డి గారి హత్యకి చంద్రబాబు నాయుడు బాధ్యులు అని చెప్పని చిత్రీకరించిన జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు, జగన్మోహన్ రెడ్డి గారి సోదరి షర్మిల గారు, జగన్మోహన్ రెడ్డి గారి చిన్నమ్మ సౌభాగ్యమ్మ గారు, జగన్మోహన్ రెడ్డి గారి చిన్నాన్న కూతురు డాక్టర్ సునీత గారు ఈరోజు మార్చి 16 పేపర్లో ఏమని ప్రస్తావించారు? ఇది నారాసుర రక్త చరిత్ర కాదు, ఇది జగనాసుర రక్త చరిత్ర అని చెప్పని. అంటే 5 సంవత్సరాల క్రితం చేయని తప్పులకి చంద్రబాబు నాయుడు గారిని బాధ్యులుగా చేశారు. చేయని అవినీతి జరిగింది అని చెప్పని చిత్రీకరించారు. 6 లక్షల కోట్ల అవినీతి జరిగింది అన్నారు. 6,000 రూపాయల అవినీతి అయినా నిరూపణ చేయగలిగారా ఈరోజు దాకా? పోలవరం సవరించిన అంచనాల్లో 25,000 కోట్ల అవినీతి జరిగింది అన్నారు. అదే సవరించిన అంచనాలు ఆమోదించండి అని చెప్పని ఈ రోజు దాకా కేంద్ర ప్రభుత్వం చుట్టూ తిరుగుతా కనీసం 5 సంవత్సరాల కాలంలో దాన్ని అంటే సెకండ్ డిపిఆర్ని ఆమోదించుకోలేకపోయారు. 37 మంది సీఏలు డిఎస్పీలుగా ప్రమోట్ అయితే అందులో 33 చంద్రబాబు నాయుడు గారు సామాజిక వర్గీయులే అని చెప్పని ప్రచారం చేశారు. అదే నోటితోటి అసెంబ్లీలో లేదు ఆ రోజేదో ప్రజలను తప్పుదో పట్టించామని చెప్పని వాళ్లే అడ్మిట్ అయ్యారు. అగ్రిగోల్డ్ భూములు తెలుగుదేశం నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా కొట్టేశారు అన్నారు. హాయ్లాండ్ లోకేష్ కొట్టేశాడు అన్నారు. ఇట్లా జరగని అవినీతి జరిగినట్టుగా చిత్రీకరించారు. అన్నిటికన్నా ముఖ్యంగా అది అమరావతి కాదు భ్రమరావతి అన్నారు. అయ్యో కాదు అది కమరావతి అన్నారు. ఇవాళ ప్రజలు రిలీజ్ అవుతున్నారు. కానీ ఆ రిలీజ్ అయ్యే నాటికి ఎట్లయిపోయిందంటే పరిస్థితి, చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టు అయిపోయింది పరిస్థితి. కానీ ఇప్పటికైనా రిలీజ్ అయ్యారు. అబద్ధం నిజం గడప దాటేలోపు అబద్ధం ప్రపంచాన్ని చుట్టొస్తుంది అన్నట్టుగా, అదెంత వాస్తవమో నిజం నిలకడ మీద తేలుతుంది అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి ఆ రోజు చేసిన ప్రచారం మొత్తం అవాస్తవం అని చెప్పని వాళ్ళ రాష్ట్రం రిలీజ్ అయింది. జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులే రిలీజ్ అయినప్పుడు, జగన్మోహన్ రెడ్డి తోడబుట్టిన చెల్లెలే రిలీజ్ అయినప్పుడు, జగన్మోహన్ రెడ్డి చిన్నాన్న కుటుంబం రిలీజ్ అయినప్పుడు 5 కోట్ల మంది ప్రజలు రిలీజ్ కారా? అయ్యారు. అయిన స్పందన రాధాకృష్ణ వంటి వారు ఇవాళ ప్రజల్లోకి వెళ్తుంటే ఆ స్పందన వ్యక్తమవుతూ ఉంది. ఎవరిని పోగొట్టుకొని ఈరోజు నష్టపోయాము అని చెప్పని ప్రజలు మనోవేదంతో కుమిలిపోతున్నారు. 100కి 100 పాళ్ళు రాధాకృష్ణ గారిని నెగ్గటం ఖాయం, చంద్రబాబు నాయుడు గారిని నెగ్గటం ఖాయం, పవన్ కళ్యాణ్ గారి 21 మంది శాసనసభలు నెగ్గటం ఖాయం. అదే సందర్భంలో మనం తీవ్రంగా కృషి చేయాల్సింది ఏంటి అంటే, గవర్నమెంట్ ఏర్పాటు చేయటం మన లక్ష్యం కాకూడదు.
జగన్మోహన్ రెడ్డి అనే ఫ్యాక్టర్ రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రంలో కనపడకూడదు. 2014లో మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం. కానీ వైసీపీ 67 మంది శాసనసభ్యులతో ఒక బలమైన ప్రతిపక్షంగా రాష్ట్ర శాసనసభలో కనపడింది. దాని పర్యవసానం 2019లో అధికారం చేజిక్కించుకోగలిగింది. రేపటి రోజున మన ప్రభుత్వం ఏర్పడ్డ మాత్రాన, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మాత్రాన దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్ బ్రాండింగ్ పునరుద్ధరించాలి అని అంటే, దెబ్బతిన్న సన్ రైజ్ స్టేట్ గుడ్ విల్ మళ్ళీ తిరిగి రీగైన్ అవ్వాలి అని అంటే, జగన్మోహన్ రెడ్డి అనే అతను, ఆ పార్టీ బలంగా ప్రతిపక్షంలో కనిపిస్తుంటే ఏ ఇన్వెస్టర్ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని నమ్మి ముందుకు రారు. చంద్రబాబు నాయుడు గారి పట్ల నమ్మకం ఉండొచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్ పౌర సమాజాన్ని నమ్మాలి అని అంటే జగన్మోహన్ రెడ్డి అనే ఫ్యాక్టర్ రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం మీద కనపడటానికి వీల్లేదు. సింగిల్ డిజిట్కి పరిమితం చేస్తే తప్ప, ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కని పరిస్థితి ఉత్పన్నమైతే తప్ప పెట్టుబడిదారుల్లో, పారిశ్రామికవేత్తల్లో ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం పట్ల నమ్మకం కలగదు. ఆ దిశగా కృషి చేయాలి అని అంటే, జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు కదా వై నాట్ 175 అని చెప్పని, మనం ఆ లక్ష్యం తీసుకోవాలి. ఆ సంకల్పంతో మనం పనిచేయాలి. వై నాట్ పులివెందుల అని చెప్పని మనం గర్జించిన రోజునే, ఎందుకంటే పులివెందులేం అతీతం కాదు. రీసెంట్గా జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో పులివెందుల నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థికి మెజార్టీ రావడం జరిగింది. అటువంటి సందర్భంలో గతంలో కూడా చాలా సందర్భాల్లో 1996 పార్లమెంట్ ఎలక్షన్స్లో అనుకుంటా రాజశేఖర రెడ్డి గారు ఎంపీగా కేవలం 3000తో పొట్టపొట్టి మెజార్టీతో బయటపడ్డారు ఆయన. కాబట్టి అదేం దుర్భేద్యం కాదు. పులివెందులను కూడా ఢీకొట్టగలిగే పరిస్థితులు, పరిణామాలు సంభవిస్తూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలోనే ముసలం మొదలైనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గంలో మొదలు కదా, ఆయన నియోజకవర్గానికి పరిమితం చేసినప్పుడు రాష్ట్రం పట్ల పెట్టుబడిదారులైన, పారిశ్రామికవేత్తలైన నమ్మకం కలిగించిన వాళ్ళు అవుతాం. ఆ దిశగా మనందరం కృషి చేయాలి. తెలుగుదేశం పార్టీని ఆర్మిల్లి రాధాకృష్ణ గారు వంటి వారిని అద్భుత విజయంతో జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ కూటమిని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మనందరం కూడా కంకణబద్దులై కృషి చేద్దామని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.